అందరికీ నమస్కారం. ఈ నెల 22వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనుల జాతరని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులకు గాను 2200 కోట్లు మంజూరు చేస్తున్నామని గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. దానికి గాను 2200 కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నాగెళ్ల సాయి కిరణ్, మండల ప్రధాన కార్యదర్శి మల్లెల యోగేశ్వర్, మండల ఉపాధ్యక్షులు వడ్ల బస్వరాజ్, చేపూరి హనుమాన్లు, బీజేపీ నాయకులు బీరుగొండ రవి, సాయిబాబా, విఠల్, రాజు, కార్యకర్తలు ప్రవీణ్, సందీప్, గజేందర్ తదితరులు పాల్గొన్నారు. 22వ తారీఖు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనుల జాతర అనే కార్యక్రమం కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క పనుల జాతర కార్యక్రమాన్ని మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క పనుల జాతర అనేది ఎన్ఆర్జీఎస్ నిధుల కింద మనకు ప్రతి ఒక్క ఊర్లో గ్రామ పంచాయతీలు కానీ, అలాగే మరుగుదొడ్లు కానీ, రోడ్లు కానీ ఈ ఎన్ఆర్జీఎస్ నిధుల కింద మనకి ఈ నిధులు ఇవ్వడం జరిగింది. దీన్ని ఉద్దేశించి మొన్న కేంద్ర మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేంద్ర మంత్రి దగ్గరికి మన తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు వెళ్ళి మన తెలంగాణ రాష్ట్రానికి నిధులు కావాలని చెప్పేసి కోరడం జరిగింది. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి 2200 కోట్ల రూపాయలు మన తెలంగాణ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. అలాగే దీంట్లో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. అంటే ఈ యొక్క 2200 కోట్ల రూపాయలలో 60% తీస్తే 1320 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్, 880 కోట్లు స్టేట్ గవర్నమెంట్. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్క 5 లక్షల గ్రామాలకు కూడా ఈ యొక్క గ్రామాలను అభివృద్ధి చెందేందుకు ఈ యొక్క నిధులను కేటాయించడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ దురదృష్టం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ని వీళ్ళు సొంతగా ఇస్తున్నట్టు భూమి పూజ కార్యక్రమాలు చేసుకోవడం అనేది సిగ్గుచేటు. ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేయడం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అన్ని ప్రజలలోకి తీసుకెళ్తాం. అలాగే నరేంద్ర మోడీ గారు ప్రజలకు గ్రామాలకు ఏమేమి చేస్తున్నాయో వాళ్ళందరి ముందు తీసుకెళ్తాం. ఈ యొక్క కార్యక్రమాలని కాంగ్రెస్ నాయకులు వచ్చి భూమి పూజ చేయడము, అలాగే నరేంద్ర మోడీ గారు సెంటర్ నుంచి మాకు ఏమి ఇవ్వడం లేదని చెప్పడం అనేది సిగ్గుచేటు. ఈ యొక్క వీళ్ళ యొక్క చేసే వాక్యాలని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాము. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అలాగే ఈరోజు